అల్లా అంటే ఎవరు? అల్లాకు గల లక్షణాలు ఏమిటి? మానవుల్లారా, సోదరులారా, సోదరిమణులారా, అల్లా అంటే నిజమైన సృష్టికర్త. ఆ నిజమైన సృష్టికర్త ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏమిటి అంటే, అల్లా పుట్టించేవాడే కాని పుట్టేవాడు కాదు. అల్లా మన ఆకలి తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు. అల్లా నిద్రను ప్రసాదించేవాడే కాని నిద్రించనివాడు. అల్లా సంతానం ఇచ్చేవాడే కానీ సంతానం లేనివాడు. ఆ అల్లా మన అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలు లేనివాడు, ఏ అక్కరా లేనివాడు. ఆ అల్లా మరణాన్ని ప్రసాదించేవాడే కానీ మరణం అనేదే లేనివాడు. అల్లా మనల్ని, ఈ యావత్తు సృష్టిని అంతం చేసేవాడే కానీ అంతం లేనివాడు. నిజమైన సృష్టికర్త అయిన అల్లా మనల్ని చూసేవాడే కానీ మనకు కనపడనివాడు. సోదరులారా, అల్లా యొక్క ఈ లక్షణాలను గుర్తించి నిజ దైవం ఎవరో, బూటకపు దేవుళ్ళు ఎవరో గుర్తించి నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించి ఈ భూమి పైనకు తీసుకువచ్చి నీకు ఎవడైతే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి పంట పొలాలను పండించి 3 పూటల నీకు ఆకలి తీరుస్తూ, నీకు నీటిని ప్రసాదిస్తూ, నీకు గాలిని ప్రసాదిస్తున్న ఆ సృష్టికర్తకు మాత్రమే కృతజ్ఞత తెలుపుకోవడమే నీ ధర్మం, నీ కర్తవ్యం. కనుక నిజమైన సృష్టికర్తను గుర్తించు, సృష్టిని చూసి సృష్టికర్తను గుర్తించు, కానీ సృష్టిని ఆరాధించకు. ఇదే ధర్మం, దీన్నే ఇస్లాం అంటారు.